కోటమ్మక్కాయ్ ఏం కూర చేస్తున్నా ఈరోజు? ఏం అర్థం కావట్లేదా? నా దగ్గర ఒక ఐడియా ఉంది, చేద్దామా? మన చెట్టుకి మామిడికాయలు ఉన్నాయి కదా, మామిడికాయలు కోసి కూర చేద్దామా? మామిడికాయల కూరే చేద్దామా? ఓకే, రెడీయా? రమేష్ అన్న, అన్న 2 మామిడికాయలు ఇవా చెట్టుకు ఉన్నాయి అన్న. మామిడికాయ కూర చేస్తానన్నా. మామిడికాయ కూర నీకు కూడా పెడతా, నువ్వు కాయలు కొయ్యి. కొయ్యి. కోసావా? అయ్యి చూపించు. చాలే, 2 కోసావుగా కరెక్ట్గా. థ్యాంక్ యూ అన్న, నేను కూర చేశాక పిలుస్తా నిన్ను. ఈ 2 కాయలతో నేను ఇప్పుడు మామిడికాయ కూర చేయబోతున్నా. సో ఇప్పుడు మనం మామిడికాయ కూర కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ 2 మామిడికాయలు తెచ్చుకున్నాం కదా, ఒక 4-5 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు, కొంచెం కరివేపాకు అండ్ 3 పచ్చిమిరపకాయలు. వీటితో మనం కూర చేసేద్దాం. ముందు వీటిని శుభ్రంగా కడిగేద్దాం. వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసేసి కూర చేద్దాం. కటింగ్ చేసేసాము. తర్వాత తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, కారం. సో ఇప్పుడు మనం కూర వండటం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు తాలింపు గింజలు, తర్వాత కరివేపాకు, పెద్ద ఉల్లిపాయలు, ఈ ముక్కలు బాగా వేగాల. మరి బాగా అంటే బాగా డీప్ ఫ్రై కాదు, దోరగా వేగాల. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి, పెద్ద ఉల్లిపాయలు. ఈ స్టేజ్లో కొద్దిగా ఉప్పు వేస్తే వెంటనే ఇవి ట్రాన్స్లూజ్ అవుతాయి, అంటే కొద్దిగా దోరగా వెంటనే వేగిపోతాయి. చూడండి, ఉల్లిపాయలు ఇలా వేగాల. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటా, పచ్చిమిరకాయలు కూడా ఇవి బాగా మగ్గాలి. వేసుకొని చూడండి, కూర కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. నేను ఫైనల్ ట్విస్ట్, దీనిలో టేస్ట్ కోసం కొన్ని గుడ్లు వేసుకుంటున్నా. బాయిల్డ్. చూడండి, మా కూర రెడీ అయిపోయింది. అక్కడ టేస్ట్ చెప్పు ఎలా ఉందో.